తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల కాలంలో రాజధాని నగరంలా కీర్తి ప్రతిష్టలు కలిగిన గ్రామం అది. నాటి కాకతీయుల శిల్పకళ సంపదకు నాడు వారి పరిపాలనా వైభవానికి సాక్ష్యంగా నిలిచింది. ఆ గ్రామం వరంగల్లోని 1000 స్తంభాల గుడి. ఈ గ్రామంలో నిర్మాణం జరగాల్సి ఉండగా చివరి దశలో వరంగల్కు తరలిపోయింది. ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా చరిత్రలో నిలిచిన రామప్ప దేవాలయం నిర్మాణానికి ఉపయోగించిన విశేష శిల్ప సంపద అంతా ఈ గ్రామంలోనే తయారు చేసిన శిలాశాసనాలు, శిల్పాల ఆనవాలు మన్ననలను ఆ గ్రామంలో ఎక్కడ చూసినా పలుకరిస్తూనే ఉంటాయి. ఆ గ్రామమే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామం. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పుట్టిన గ్రామం కూడా ఇదే. గ్రామానికి 4 వైపులా పెద్ద పెద్ద రాతి రుజువులతో ఒకప్పుడు ఎంతో గొప్ప రాజధానిగా వెలిగిన నగరం నేడు ఆ గురుతులను కండ్లకు కట్టినట్లు చూడవచ్చు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్వగ్రామమైన ఇనుగుర్తి అనేక రకాల చరిత్రను లిఖించింది. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇదే గ్రామంలో 2 సంవత్సరాల పాటు చదువుకున్నాడు. వారి బంధువులు వద్దిరాజు సోదరులు తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి తెలుగు దినపత్రిక నడిపింది కూడా ఈ గ్రామమే. ఇనుగుర్తి గ్రామం చుట్టూ దేవాలయాలు, పచ్చని పొలాలతో, 4 దిక్కుల చెరువులతో అలరారుతుంది. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండతో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇనుగుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం ఇనుగుర్తి గ్రామమే మాది. పూర్వం మాత్రం వరంగల్ జిల్లా మహబూబాబాద్ తాలూకా ఉండే. అప్పుడు మళ్ళీ మండలాలు కొత్తగా అయినప్పుడు కేశవరం మండలంలో ఇనుగుర్తి గ్రామ పంచాయతీ. యాక్చువల్గా ఇనుగుర్తి గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ పూర్వ వరంగల్ జిల్లాలోనే. అప్పుడే మొదటి మండలాల ఏర్పాటప్పుడే మండలం కావాల్సినటువంటి ప్రక్రియ జరిగినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయి మొన్నటికి మొన్న ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కేసీఆర్ గారు ఖచ్చితంగా ఇనుగుర్తిని మండలం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మండలం మేము కష్టపడి తెచ్చుకున్నాం. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మండలాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియ స్టార్ట్ చేశాం. అభివృద్ధి ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాం. మొదటగా ఇనుగుర్తికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఆ ఇనుగుర్తి మండలంలోకి వచ్చినటువంటి 6 గ్రామాలని అత్యధికంగా మంచి నిధులతోని మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక కాంక్షతో ముందుకెళ్తున్నాం ఇనుగుర్తి మండలాన్ని. అక్కడే నేను చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలని కంప్లీట్గా శిథిలావస్థలో ఉంది. దానికోసం దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయలు నేను పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కమిటీ మెంబర్ని అక్కడి నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసుకొచ్చి ఆ స్కూల్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో ముందుకెళ్తున్నాం. అది కూడా త్వరలోనే పూర్తి చేయాలనుకుంటున్నాం. మొదలు పెడతాం ఇప్పుడు. ఇనుగుర్తి అంటేనే రాష్ట్రంలోనే ముఖ్యంగా అందరికీ కనిపించేది ఒక వాలీబాల్ ఆట. వాలీబాల్ అంటే రాష్ట్ర క్రీడాకారులను, క్రీడాకారిణులను, అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ తయారు చేసి దాదాపు ఒక 100 మంది దాకా ఉద్యోగాలు వచ్చినాయి ఆ వాలీబాల్ ఆట ద్వారానే. ఒక గేమ్స్ ద్వారా ఇంత ప్రాచుర్యం పొందొచ్చు, ఉద్యోగాలు రావచ్చు అనే సంకల్పాన్ని క్రియేట్ చేసింది ఇనుగుర్తి గ్రామం. ఇనుగుర్తి గ్రామానికి ఒక చరిత్ర ఉంది. చారిత్రాత్మకమైన విలేజ్ మాది. కాకతీయ రాజులు పాలించినప్పుడు అక్కడి నుంచి ఈ గడ్డ మీద నుంచే పాలించడం జరిగింది. ఎక్కడ తవ్వినా కూడా శిల్పం, శిలా సంపద అక్కడ దొరుకుతుంది. కాకతీయ రాజులు ఆ స్కూల్ నిండా కూడా ఉన్నాయి అవన్నీ కూడా. గతంలో పివి నరసింహారావు గారు కూడా ఒక 2 సంవత్సరాలు మా ఊర్లో వద్దిరాజు రంగారావు గారు, సీతారామచంద్రరావు గారి ఇంట్లో ఉండి చదువుకున్నారు, విద్య అభ్యసించారు. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1930లోనే 26 నుంచి 30 మధ్యలోనే తెనుగు పత్రికని స్థాపించడం కూడా మా ఊరి నుంచే స్టార్ట్ అయింది. అట్లా తెనుగు పత్రిక పివి నరసింహారావు గారు చదువుకున్న ఊరు, కాకతీయ రాజులు పాలించినటువంటి ఊరు. వాలీబాల్ అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఒక భారతదేశానికి కెప్టెన్ అందించినటువంటి వెంకటనారాయణ అనే ఒక వాలీబాల్ ప్లేయర్ను అందించినటువంటి ఊరు. కొమరయ్య గారు టీచరు, వాలీబాల్ భిక్షం. తర్వాత మేము అందరం కూడా కోఆపరేట్ చేసుకుంటూ ఊరిని అభివృద్ధి చేయాలనే కాంక్షతో ముందుకెళ్తున్నాం. అక్కడి నుంచే నేను కూడా ఇప్పుడు ప్రస్తుతం 2వసారి రాజ్యసభ స్థానం ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, మేము కూడా మా పార్టీ అభివృద్ధి కోసం మా గ్రామమే, మా మండలమే కాకుండా ఖమ్మంలో ఉండి ఇక్కడ అన్ని చూసుకుంటూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని నెక్స్ట్ అధికారంలో తీసుకొచ్చే ఆలోచన కార్యరూపం దాల్స్తున్నాం. ఖచ్చితంగా జరిగిపోతుంది కూడా అది, దాంట్లో నో డౌట్. ఇనుగుర్తిని చారిత్రాత్మకమైన విలేజ్ని మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 పొజిషన్లో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నాం. అట్లాగే తయారు చేయాలనుకుంటాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఏవైతే సాధించుకుంటాం. ఇప్పుడు మాత్రం నెక్స్ట్ ఒక జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజ్ తెచ్చుకొని
అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాం. ప్రస్తుతం అయితే ఎంఆర్ఓ ఎండిఓ పోలీస్ స్టేషన్లు కూడా నిర్మాణం చేపట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది మా ఊరి ప్రజలందరి సహకారంతో మేము ఒక గాయత్రి గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరి సహకారంతో అభివృద్ధి అయినటువంటి మా గ్రామం మేము అభివృద్ధి చేసుకుంటాం. త్వరలోనే గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగు, ఎంఆర్ఓ ఎండిఓ ఇవన్నీ తోడుగా ఒక మహా గొప్ప ఆశయంతో రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని మా గ్రామంలో ఇంతకుముందు ఉన్నటువంటి పాత విగ్రహం శిథిలమై ఉండే ఆ ప్లేస్లో కొత్త విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు నాడు ఓపెనింగ్ చేయబోతున్నాం. మా మిత్రులందరూ కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ మా వాళ్ళందరం కూడా మా పార్టీ నాయకులందరం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా రాబోతున్నారు. అది ఒక మంచి కార్యక్రమం 25వ తారీఖున స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. తర్వాత ఆ గ్రామం మండలం ఆ మండలం కింద ఉన్నటువంటి ఊర్లన్నీ కూడా ఈక్వల్గా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటాం. మళ్ళీ డెవలప్ చేసిన తర్వాత మిమ్మల్ని మరోసారి తీసుకుపోయి చూపిస్తాం. ఇది బిఫోర్ ది మండల్, ఆఫ్టర్ ది మండల్ అనేది తేడా చూపిస్తాం. ప్రస్తుతం ఇనుగుర్తి మండల కేంద్రంలో ఉన్నాం మనం. ఇదే ఇనుగుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు పుట్టినటువంటి గడ్డ ఇది. ఇక్కడే ఆయన పుట్టి పెరిగారు. ఆయన ప్రస్తుతం ఇక్కడ సొంత నివాసం ఉంది. ఆయన అన్నదమ్ములు అంతా కూడా ఆయన స్వస్థలం ఇది. ఆయన గ్రామం అనేకమైన చరిత్రలకు ఒక సాక్ష్యంగా, సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అట్లాగే సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, అట్లాగే పిఎస్సి చైర్మన్ గారు వీళ్ళంతా కూడా మనతో మాట్లాడేందుకు ఉన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు ఇటీవల ఈ యొక్క గ్రామాన్ని మండలంగా తయారు చేయడంలోనూ ఈ గ్రామ అభివృద్ధి కోసం ఆయన తన యొక్క ఎంపీ ల్యాడ్స్ ని కేటాయించి ఈ యొక్క గ్రామాన్ని ఒక ఇంటిగ్రేటెడ్, అన్ని విధాలుగా సమగ్రాభివృద్ధి చెందేటట్టు గ్రామంగా, మండలంగా, కేంద్రంగా, ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యద్భుత మండలంగా తీర్చిదిద్దేందుకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు దాని యొక్క స్వగ్రామం కోసం కృషి చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని నిధులు కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు గ్రామ సర్పంచ్ మనతో పాటు. చెప్పండి, మీ పేరేంటి, ఈ ఊరి గ్రామం యొక్క చరిత్ర ఒకసారి చెప్పండి ఒకసారి మా ప్రేక్షకులు. నా పేరు దార్ల రామూర్తి సార్. నేను ఇనుగుర్తి మండలానికి తాజా మాజీ సర్పంచ్ని. మా ఇనుగుర్తి గ్రామానికి అనేకమైనటువంటి చారిత్రక ప్రసిద్ధి గాంచినటువంటి ఇనుగుర్తి గ్రామం. అనేక వేల సంవత్సరాలుగా ఇనుగుర్తి గ్రామానికి చాలా మంచి పేరుంది. ఇక్కడ ఎంతోమంది మహానుభావులు, పుణ్యమూర్తులు జన్మించినటువంటి స్వస్థలం. ఈ గడ్డ మీద మా ఎంపీ రవిచంద్ర గారితో పాటుగా ఇక్కడ క్రీడాకారులు, కళాకారులు, ఐఏఎస్ ఐపీఎస్ మేధావులు, ఇక్కడ విప్లవకారులు కూడా జన్మనిచ్చినటువంటి ఈ గడ్డలో మేమందరం పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఈ ఇనుగుర్తి గ్రామాన్ని 2022 డిసెంబర్లో మండలంగా చేసుకున్నాం. మా గత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, మా ప్రస్తుత ఎంపీ రవిచంద్ర గారు, తర్వాత ఈ గ్రామ ప్రజలందరం కూడా కలిసి పోరాటం చేయడం వల్ల ఇనుగుర్తి మండలం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇనాగరేషన్ కూడా జరుపుకున్నాం. అదేవిధంగా ఇనుగుర్తి మండలం ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి మా ఎంపీ రవిచంద్ర గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంపీ రవిచంద్ర గారు మాకంటే 2 years సీనియరు. ఇదే పాఠశాలలో చదువుకున్నారు. ఎంతో కష్టపడి అట్టడుగు స్థాయి నుంచి, పల్లె నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగినటువంటి రవిచంద్ర గారు మా ఇనుగుర్తి గ్రామంలో పుట్టడం మా అందరికీ కూడా గర్వకారణం. అలాంటి రవిచంద్ర గారు ఇనుగుర్తి మండలం అయిన తర్వాత ఇనుగుర్తి మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని వారందరికీ భరోసా ఇచ్చి, నేను ఇనుగుర్తి గ్రామాన్ని, మండలాన్ని అన్ని విధాలుగా సంపూర్ణమైనటువంటి నిధులు నేను సమకూర్చి నా వంతుగా, తర్వాత నాతో ఉన్నటువంటి మిగతా ఎంపీల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో నేను మండల అభివృద్ధి చేస్తానని చెప్పి మా అందరికీ ప్రామిస్ చేశారు. అదే క్రమంలో ఇనుగుర్తి గ్రామంలో వారు ఎంపీగా కాకముందు కూడా ఇదే హై స్కూల్లో అక్కడ కనబడుతుందండి, ఆ ఎంపీ గారి అమ్మా నాన్న వద్దిరాజు నారాయణ గారు, వద్దిరాజు వెంకట నరసమ్మ గారి స్మారకార్థం ఇక్కడ సభాస్థలి అంటే స్టేజిని నిర్మాణం చేశారు. అదే విధంగా వారి అమ్మా నాన్న గారి స్మారకార్థం పార్కు కూడా, ఇక్కడ గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు. వెంకట నరసమ్మ గారి స్మారకార్థం ఇక్కడ ఇనుగుర్తి గ్రామంలో వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇక్కడ మౌలిక వసతుల్లో భాగంగా ఈ ఇనుగుర్తి హై స్కూల్లో 10th క్లాసు ఎగ్జామ్ సెంటర్ను కూడా, ఎగ్జామ్ సెంటర్ కు కావలసినటువంటి అన్ని విధాల మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తన సొంత నిధులతోటి తీసుకొచ్చి డిఓ గారితో హయ్యర్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి ఇనుగుర్తి హెడ్ క్వార్టర్ లో 10th క్లాస్ సెంటర్ ను ఏర్పాటు చేయించినటువంటి ఘనత మన రవిచంద్ర గారిది. అదే విధంగా ఇక్కడ
2012లో పైకా క్రీడల్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల నుంచి కూడా వేలాది మంది క్రీడాకారులను ఇనుగుర్తికి రప్పించి అప్పుడు 3 మంత్రులను కూడా ఇనుగుర్తికి రప్పించి ఇక్కడ పైకా క్రీడలు నిర్వహించినటువంటి ఘనత కూడా మన వద్దిరాజు రవిచంద్ర గారికి దక్కుతుంది. ఆ క్రీడాకారుల వసతుల కోసం, ఆ మౌలిక వసతుల కోసం, తర్వాత ఇక్కడ లైటింగ్ కోసం, ఆ స్టేడియం ఏర్పాటు చేయడం కోసం అన్ని విధాలు కూడా వారి సొంత నిధులతోటి ఖర్చు పెట్టారు. ఆ ప్రభుత్వ సహకారంతో పైకా బిల్డింగ్ కూడా నిర్మాణం చేశారు. ఇట్లాంటి రవిచంద్ర గారు పుట్టినటువంటి ఇనుగుర్తి గ్రామంలో మేము పుట్టడం మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఇదే గ్రామానికి సంబంధించి ఒకప్పుడు కాకతీయుల కాలంలో రాజధానిగా వెలసిల్లిన ప్రాంతంగా చెప్తున్నారు. ఇప్పుడున్న మనం ఇక్కడ ఉన్నటువంటి ఇదే మన భూమి కింద ఇక్కడ రాజధాని నగరంగా ఒక బురుజు కూడా ఉందని అది కూడా మన ఈ గ్రామస్తులంతా చెప్తున్నారు. మీరంతా కూడా అసలు ఈ ఊర్లో కట్టాల్సిన 1000 స్తంభాల గుడి ఎందుకు అక్కడికి హన్మకొండకి వరంగల్కి తరలిపోయింది అంటారు? మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి చరిత్ర ప్రకారం, మాకు తెలిసిన చరిత్ర ప్రకారం చూసుకున్నా కూడా మా ఈ హై స్కూల్ కు 4 మూలల్లో 4 బురుజులు ఉండేటి. అప్పుడు ఏందనంటే ఇక్కడ ఏలినటువంటి ఎవరైతే కాకతీయ రాజులు ఉన్నారో కాకతీయ గణపతి దేవుడు ఇక్కడ ఇనుగుర్తి గ్రామాన్ని రాజధానిగా చేసుకొని ఇక్కడనే 1000 స్తంభాల గుడిని కూడా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో వారు ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ రక్షణ లేదు, ఇక్కడ రేపు రాజధాని ఏర్పాటు చేసుకుంటే చుట్టుపక్కల దండయాత్రలు చేసి దీన్ని ఆక్రమించుకుంటారనే భయంతో అప్పుడు వాళ్ళు వేగులు ఇచ్చినటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ తోటి గణపతి దేవుడు వాళ్ళంతా ఇక్కడి నుంచి ఈ రాజధానిని తరలించి మా గ్రామానికి శాశ్వతంగా చాలా నష్టం కలిగించారని చెప్పేసి మా పూర్వీకులు చెప్తున్నారు. అదే విధంగా ఈ హై స్కూల్ కు 4 మూలల్లో బురుజులు ఉండే, 3 బురుజులు శిథిలమైపోయినాయి, 1 బురుజు మాత్రం నిదర్శనంగా ఉన్నది. ఇనుగుర్తి గ్రామంలో మన వద్దిరాజు రవిచంద్ర గారు ఎంపీ అయిన తర్వాత, ఎంపీ కాకముందు చాలా దాతృత్వం కలిగినటువంటి మనస్తత్వం, అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఉపనాయకుని లెవెల్లో కూడా వారు ఎదిగారు. వారు వారి సొంత నిధులతోటి మరి గ్రానైట్ వద్దిరాజు బ్రదర్స్ వారి గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి వారు ఎన్నో వితరణ కార్యక్రమాలు, భూరి విరాళాలు కూడా ప్రకటించారు. ఆ విధంగా వారు చేసిన క్రమంలోనే ఇనుగుర్తి గ్రామానికి వారు ఎంపీ అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వారి నిధుల నుంచి వెచ్చించారు. 1,50,00,000తోటి ఇనుగుర్తి గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు, తర్వాత హైమాక్స్ లైట్లు కావచ్చు, ఆ తర్వాత ఈ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్లో ఎన్నో అధునాతమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి వారి నిధులను వెచ్చించారు. అదే విధంగా అవి కూడా రవిచంద్ర బ్రదర్సే వారు డొనేట్ చేశారు. ఆ తర్వాత ఆ మండల ఇనాగరేషన్ కూడా మొత్తం ఖర్చు రవిచంద్ర గారే పెట్టుకున్నారు. అదే విధంగా ఇనుగుర్తికి హై స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ కోసం 50 లక్షలు కేటాయించారు. ఇక్కడ కమ్యూనిటీ హాల్ కు 50 లక్షలు కేటాయించారు. తర్వాత మండల పరిషత్తు భవన నిర్మాణం కోసం 50 లక్షలు కేటాయించారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం 25 లక్షలు కేటాయించారు. ఆల్రెడీ ఆ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని ఇంకా ఆ ప్రాసెస్ లోనే కంటిన్యూ అవుతున్నాయి. అవి అసంపూర్తిగా మిగిలిపోయినాయి. ఇంకా మనకు తర్వాత ఏర్పాటు కోసం ఇక్కడ ఉన్నటువంటి యువకులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు శరీర దారుఢ్యం పెంచుకోవడానికి, ఆరోగ్యాలను పరిరక్షించుకోవడానికి ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం 25 లక్షలు శాంక్షన్ చేశారు. అదే విధంగా పబ్లిక్ పార్క్ కోసం కూడా 50 లక్షలు శాంక్షన్ చేయించారు. ఇనుగుర్తి నుంచి రక్మి తండా అనేది విలేజ్ ఉంది, ఆ తండా ఉంది. ఈ నుంచి అక్కడ వరకు బీటీ రోడ్ నిర్మాణం కోసం అప్పుడు సింగిల్ రోడ్ ఉండే, సింగిల్ రోడ్ ను డబుల్ రోడ్ గా ఏర్పాటు చేసి దానికి కూడా సరిపోయిన నిధులు మంజూరు చేశారు. ఈ విధంగా వారు మేము ఇనుగుర్తి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ ఒకటే సలహా చెప్తారు, మీరు పార్టీలన్నీ కూడా రాజకీయాలు ఎప్పుడంటే ఓట్లప్పుడు రాజకీయాలు చేయండి, మిగతా సమయంలో ఇనుగుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి, మీరు ఏది కోరితే నేను అది శాంక్షన్ చేస్తానని చెప్పేసి ఎంపీ గారు చెప్పారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ మధ్యలోనే 6 లక్షల రూపాయలతోటి ఇనుగుర్తి మండల హెడ్ క్వార్టర్ లో అంబేద్కర్ గారి నూతన కాంస్య విగ్రహాన్ని కొనించి దాని ఇనాగరేషన్ కోసం కూడా ఎంత ఖర్చైనా వారే పెట్టుకోవడానికి వారు కంకణం కట్టుకున్నారు. నిన్నగాక మొన్ననే ఆ విగ్రహం తీసుకొచ్చాము, సెంటర్ లో పెడదామని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో అది ఇనాగరేషన్ కార్యక్రమం కూడా ఈ మధ్యలో మంత్రుల గారి అనుమతితోటి ఈ మధ్యలో ఏర్పాటు చేయడానికి ఈ రవిచంద్ర గారు ఈ రోజు వచ్చారు. ఈ రోజు వారి అనుమతి తోటి ఆ ఇనాగరేషన్ కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి ఇంత పెద్ద గ్రామంలో ఇన్ని విధాలుగా 7 కోట్లతోటి ఈ
హై స్కూల్ ను హైటెక్ హంగులతోటి సిరిసిల్లలో కేటీఆర్ గారు ఏ విధంగానైతే నిర్మాణం చేశారో హై స్కూల్ ని ఒక కాలేజీ తరహా ఆ హైటెక్ హంగులతోటి నిర్మాణం చేసే విధంగా 7 కోట్లతోటి ఈ ఇనుగుర్తి హై స్కూల్ ను నిర్మాణం చేయాలని చెప్పేసి వారు డీలను ఏఈలను సిఈలను అందరినీ కూడా రప్పించి వారితో ప్రణాళికలను తయారు చేసుకున్నారు. కాబట్టి ఇంత పెద్ద అభివృద్ధి కాంక్ష కలిగినటువంటి ఎంపీ గారు మా గ్రామంలో పుట్టినందుకు మేము సంతోషపడుతున్నాం. వారికి అన్ని పార్టీలను కూడా మూకుమ్మడిగా వారికి మద్దతు తెలియజేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అందరూ సహకరించాలని చెప్పేసి ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ గా నేను అభ్యర్థిస్తున్నాను. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది నానుడి. ఎందుకంటే తన స్వగ్రామంలో తన ప్రేమను పంచి యావత్ భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోనే తన ఖ్యాతిని నిలమటింపు చేసినటువంటి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారి స్వగ్రామంలో ఆయన గురించి ఆ గ్రామ సర్పంచ్ చెప్తున్నటువంటి ఆ యొక్క వాక్యాలు ఏదైతే ఉన్నాయో, పదాలు ఏదైతే ఉన్నాయో, సూపర్లకి ఖచ్చితంగా నాయకుడు అంటే ఎలా ఉండాలి, తన గ్రామం కోసం తను ఏం చేస్తున్నాడు, తన ప్రజల్ని ఎలా హక్కున చేర్చుకున్నాడు, తన గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని తన కుటుంబ సభ్యులుగా, తన గ్రామంగా, తన ఇంటిగా ఆయన ఎలా చూసుకుంటున్నారని చెప్పడానికి ఇన్ని లక్షల కోట్ల నిధుల్ని కేటాయించడమే ఇక్కడ నిదర్శనం. అలాంటి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారి గ్రామానికి మరికొన్ని చరిత్రలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే చరిత్రకి ఎక్కని అవన్నీ మరుగున పడినటువంటి అంశాలు అవి. ముఖ్యంగా ఇదే గ్రామానికి చెందినటువంటి వద్దిరాజు సోదరులు ఈ గ్రామం నుంచి తొలి పత్రికను కూడా కొనసాగించినట్టుగా ఈ చరిత్ర చెప్తా ఉంది. దాని గురించి ఒకసారి చెప్పండి మీరు. ఓకే సార్. ఇనుగుర్తి గ్రామంలో అంటే వద్దిరాజు సోదరులు అంటే ఒకరేమో సాహితీవేత్తలు, ఒకరేమో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు. వద్దిరాజు సోదరులు అంటే కరణాలు. ఇనుగుర్తి గ్రామంలో కళారంగంలో వారు వన్నె తెచ్చిన వారు. ఇనుగుర్తి గ్రామంలో 1921 ఆగస్టు 21న తెలుగు పత్రిక అనేది స్వీయ దర్శకత్వంలో వాళ్ళే ప్రింటింగ్ చేసి అప్పుడు రజాకారులు ప్రజలపై చేస్తున్నటువంటి అరాచకాలను గ్రామాన సైకిళ్లపై తిరిగి వాళ్ళ అరాచకాలను ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి సాహితీవేత్తలు వద్దిరాజు రాఘవరంగారావు గారు, సీతారామచంద్రరావు గారు. వారిద్దరూ నివసించినటువంటి స్వగృహము ఇక్కడే ఉంది. అది శిథిలమయ్యే పరిస్థితులు ఉన్నది. వారి వారసులకు కూడా ఎన్నోసార్లు మేము చెప్పాము, అయ్యా మీరు రండి, ఈ మీ యొక్క భవనాన్ని ఆ సాహితీవేత్తలు నివసించినటువంటి. ప్రస్తుతం మనం ఇక్కడ ఇనుగుర్తి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారి స్వగ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్న మనం ఇక్కడ 1000 స్తంభాల గుడి నిర్మించాల్సిన ప్రాంతం ఇది. దానికి సంబంధించిన శిలాశాసనాన్ని కూడా మనం చూడొచ్చు. కాకతీయుల కాలంలో ఈ యొక్క శిలాశాసనం నిర్మించారు. ఇక్కడ 1000 స్తంభాల గుడి నిర్మాణం జరిగే క్రమంలో ఇక్కడ క్రూర మృగాలు ఇక్కడ దాడి చేసే అవకాశం ఉంది, అట్లాగే అరాచక శక్తులు ఇక్కడ దాడి చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి తరలించారని ఇక్కడ గ్రామస్తులు అట్లాగే చరిత్ర కూడా చెప్తా ఉంది. దీనికి సంబంధించి కూడా మన తాజా మాజీ సర్పంచ్ గారు ఏమంటారు తెలుసుకోండి. చెప్పండి సార్ ఒకసారి. సార్, ఇనుగుర్తిలో వరంగల్ కోటలో ఏదైతే చెరువు ఉందో, గుంటి చెరువు ఉంది, ఇనుగుర్తిలో గుంటి చెరువు ఉంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక సొరంగ మార్గం ఉందని చెప్పేసి మా పూర్వీకులు చెప్తున్నారు. అక్కడ ఆ గుంటి చెరువు తూములో నిమ్మకాయ వేస్తే మా ఇనుగుర్తి తూములో తేలేదని చెప్పేసి మా పూర్వీకులు చెప్తారు. అంత చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి హిస్టారికల్ విలేజ్ అనేది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విలేజ్ మా ఇనుగుర్తి గ్రామం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దేవనాగరి లిపిలో ఉన్నటువంటి ఈ శిలా శాసనాలు అప్పుడు గణపతి దేవుడు, కాకతీయ సామ్రాజ్యాధిపతులు గణపతి దేవుడు, రుద్రమదేవి ఏలినటువంటి ఈ గ్రామంలో వారి ప్రసిద్ధిని, వారి యొక్క ఖ్యాతిని ఈ శిలాఫలకాల మీద దేవనాగరి లిపిలో లిఖించారు. అది చరిత్ర తెలిసినటువంటి ఈ దేవనాగరి లిపి తెలిసినటువంటి చరిత్రకారులు చెప్పినటువంటి విషయాల గురించి మేము తెలుసుకొని మీ అందరి దృష్టిలో పెడుతున్నాం. అదే విధంగా ఇక్కడ 4 చెరువులు, అంటే ఎన్నో చెరువులు ఉన్నాయండి. గ్రామానికి ప్రధానంగా 4 చెరువులు ఉన్నాయండి. గొలుసు గ్రామానికి ఏ ఆపద వచ్చినా కూడా, ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏదొచ్చినా కూడా ఇనుగుర్తి గ్రామానికి ఎలాంటి ముప్పు ఏర్పడకుండా అప్పటి చరిత్రకారులు, అప్పటికి పూర్వీకులు ఈ గ్రామాన్ని రూపొందించారు. 4 వైపులా 4 చెరువులు ఉన్నాయి. ఇక్కడ గుంటి చెరువు, బేడి చెరువు, చిట్టిపాక చెరువు, బంగారు కత్వ, ఆరవాని చెరువు అని చెప్పేసి ఇట్లా కుంటలు చాలా ఉన్నాయి. ఇట్లా మనకు నీటికి కొరత లేదు, మంచినీటికి కొరత లేదు, సాగునీటికి కొరత లేదు. అదే విధంగా మౌలిక వసతులకు కొరత లేదు. మండలం ఏర్పాటు కాకముందే మండలానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు కూడా ఇనుగుర్తి గ్రామానికి ఉన్నది. 1983లో కావాల్సినటువంటి మండలాన్ని 4 దశాబ్దాల తర్వాత నిన్నగాక మొన్న 2022లో ఇనుగుర్తి మండలాన్ని సాధించుకున్నాం. ఆ సాధించడంలో కీలక పాత్ర వహించినటువంటి మా వద్దిరాజు రవిచంద్ర గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారి స్వగ్రామానికి అనేకమైనటువంటి
ఒక చరిత్ర ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా భారతదేశానికి వాలీబాల్ కెప్టెన్ గా నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గడ్డ మీద పుట్టిండు. ఇదే ఊళ్ళో పుట్టి పెరిగిన వ్యక్తి. ఆయన ఇల్లు కూడా ఇదే గ్రౌండ్ కి పక్కనే ఉంది ఆయన ఇల్లు. తర్వాత అది కూడా చూద్దామని ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ మనం ఈ గ్రౌండ్ లో చూసినట్టయితే వాలీబాల్ నెట్లు భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం గ్రౌండ్ చూడొచ్చు. మనం ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు ఈ గ్రౌండ్ లో. ఎందుకంటే ఈ గ్రామానికి వాలీబాల్ చరిత్రలో భారతదేశంలోనే ఇండియాలోనే ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది ఈ గ్రామానికి. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తికి వాలీబాల్ కెప్టెన్ గా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడేటువంటి అవకాశం వచ్చింది ఇక్కడ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు. అతనే అట్లాగే ఈ చదువుకున్న స్కూల్లోనే వీళ్ళంతా కూడా అనేక మంది వాలీబాల్, అట్లాగే వద్దిరాజు రవిచంద్ర గారు కూడా ఇదే స్కూల్లో చదువుకుని ఆయన ఇప్పుడు భారతదేశంలో ఉన్న రాజ్యసభకు ఆయన ఎంపిక ఎన్నికయ్యారు. అట్లాగే ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు ఈ గ్రామానికి సంబంధించి వాలీబాల్ చరిత్రను మనకు తెలిపేందుకు పిఎస్సిఏ చైర్మన్ గారు వెంకన్న గారు మనతో పాటు. చెప్పండి వెంకన్న గారు, అసలు ఏంది మన గ్రామానికి ఇంత వాలీబాల్ పేరు ఎలా వచ్చింది భారతదేశంలో? మన కందనూరు కుమరయ్య సార్ అనే ఒక ఉపాధ్యాయుడు ఉండేది. వారు యువకులను ప్రోత్సహించి వారు ప్రతిరోజు హై స్కూల్ వదిలిపెట్టంగానే ఆ యువకులను ప్రోత్సహించి వాలీబాల్ కోచ్ ఇచ్చుకుంటూ, మరి అదేవిధంగా భిక్షపతి, అదేవిధంగా మల్లారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు కూడా కోచింగ్ ఇచ్చుకుంటూ ఇక్కడ దాదాపు ఒక 150 మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన కుమరయ్య సారు. అందులో ముఖ్యంగా వాలీబాల్ భారత కెప్టెన్ వెంకటనారాయణ యువలో పుట్టినందుకు మేము సంతోషపడుతున్నాం. అదేవిధంగా రవిచంద్ర గారు కూడా వాలీబాల్ కూడా ఆడేవాడు. వారు కూడా ఆర్థికంగా క్రీడాకారులకు ప్రోత్సహించి ఎక్కడ టోర్నమెంట్స్ జరిగినా కూడా వారు క్రీడాకారులు ఎమ్మడి పోయి ఆర్థికంగా సహాయం చేసుకుంటూ వారు ఇక్కడ దాదాపు ఒక 200 నుంచి 250 మంది ఈ వాలీబాల్ ఆడి మినీ కానీ, రూరల్ కానీ, తర్వాత వాలీబాల్ మినీ కానీ గోల్డ్ మెడలిస్ట్ పొంది వివిధ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. అది కందనూరు కుమరయ్య సారు వల్లనే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది వాలీబాల్ తో పాటు మనూరులో కూడా దాదాపు డిఎస్పీ, ఎస్పీ, అడిషనల్ డీజీపీ దగ్గర కూడా వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళంతా కూడా స్పోర్ట్స్ కోటలు, ఇదే వాలీబాల్ స్పోర్ట్స్ కోటల్లో వాళ్ళంతా డీజీపీ, అడిషనల్ డీజీపీ లెవెల్లో పోయినట్టుంది. అదేంది అసలు నిజమేనా? ఎంతవరకు పోలీసు డీజీఎస్పీలు ఉన్నారేమన్నా? ఉన్నారు, వాస్తవం అండి. రాము అని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. హాస్టల్లో చదువుకుంటూ రాము అని ఆయన ఉన్నత స్థాయి ఎదిగాడు. సరే, మా గ్రామంలో మేము సంతోషపడతాను. డిఎస్పీలు ఉన్నారు, సిఐలు ఉన్నారు. స్పోర్ట్స్లో వాలీబాల్ ఆడి ఎంపికై జాతీయ స్థాయిలో ఎంపికై వారు కూడా స్పోర్ట్స్ కోటా నుంచి వివిధ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పొంది ఇప్పుడు ఉపాధి పొందుతూ ఉన్నారు. అది చొరవ కుమరయ్య సారు చొరవ వల్లనే. వారు కీర్తిశేషులు కుమరయ్య సారు. సరే, వారు పడ్డ కష్టం మామూలు కాదు. ఇక ఆర్థిక వనరులు సమకూర్చుట్లో వద్దిరారు రవిచంద్ర గారు వాలీబాల్ క్రీడాకారులకు సహాయం చేసుకుంటూ వారు కూడా ఎంతో ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక 2 రోజులు కనుక ఉండేతుంటే ఆయన కంప్లీట్ వేరే పనులు వదిలిపెట్టాయన కూడా గ్రౌండ్లోనే ఆడి క్రీడాకారులను ఎంకరేజ్మెంట్ చేసేవాడు. ఏది ఏమైనా కూడా మాకు ఈ ఊర్లో వెంకటనారాయణ కానీ, రవిచంద్ర కానీ పుట్టడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. చాలా సంతోషపడుతున్నాం. ఇనుగుర్తి మండల కేంద్రం గురించి ఈ యొక్క గ్రామ చరిత్రను తెలిపేందుకు మనతో పాటు ఎంపీడీ సభ్యులు శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు, మన ఊరి చరిత్ర ఏంది? మన ఊర్లో ఎంతమంది ప్రముఖులు పుట్టడం, ఎంతమంది మన యొక్క గ్రామాన్ని జాతీయ స్థాయికి ఖ్యాతిగా గడించేలాగా మన ఊరు బిడ్డలు రావడం మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, మా ఊళ్ళో ముఖ్యంగా ఇక్కడ వాలీబాల్ క్రీడకు పుట్టిన ఇల్లు. దాదాపుగా వాలీబాల్ క్రీడలు వల్లనే దాదాపుగా సుమారుగా 100-150 మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించి మంచి పొజిషన్లో ఉద్యోగాలు అందిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం ఐపీఎస్ రాముల్ నాయక్ అని బీహార్లో ఇప్పుడు ప్రస్తుతానికి డిఐజీగా చేస్తున్నాడు. ఇక్కడ వెంకరెడ్డి గారు అని డీజీపీ డిఎస్పీ చేస్తున్నాడు. నాగయ్య గారు అని ఎస్పీగా చేస్తున్నారు. ఇక అట్లానే అనేక రకంగా చాలా మంది వివిధ హోదాల్లో ఉన్నారు. అట్లానే మా ఎంపీ రవిచంద్ర గారి వాళ్ళ నాన్నగారి స్మారకార్థం ఇక్కడ మనకు ఎదురుగున్న
స్టేజ్ ఇది ఏదైతుందో వారి నాన్నగారి పేరు మీదనే మా ఎంపీ రవిచంద్ర సార్ గారు నిర్మించడం జరిగింది. వారి 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 రవిచంద్ర గారితో పాటు వారికి 6 అన్నదమ్ములు, ఒక చెల్లె. వారు వాళ్ళ నాన్నగారు అనేక రకాల కష్టాలు పడి వాళ్ళ నాన్నగారు చిన్న రైస్ మిల్లు నడిపించడం జరిగింది. అట్లానే డంగు సున్నంతో కూడా నడిపించడం జరిగింది. అంత చాలా పూర్ కుటుంబం, చాలా కష్టపడి ఉన్నత స్థాయిలో రాణించడం జరిగింది. వాళ్ళ నాన్నగారు కష్టపడి దాదాపుగా ఒక 20-25 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా కష్టపడి సంపాదించినాడు. ఆ స్థాయిని వారందరినీ కూడా చదివించి రవిచంద్ర గారిని కూడా చదివించడం జరిగింది. ఏ స్కూల్లో చదివించడం జరిగింది. రవిచంద్ర సారు వారి స్వశక్తితోని ఉన్నత స్థాయికి ఎదిగిండు. వారు ఈ స్థాయిలో ఉండడం మా అందరికి చాలా సంతోషదాయకం. వాస్తవం అనేది అసలు ఎక్కడ లేదు. దాదాపుగా తెలంగాణకే మణిహారంగా ఉన్నటువంటి ఈ గ్రామం అతి త్వరలో హైటెక్ లెవెల్లో ఈ యొక్క స్కూల్ని సుందరంగా తయారు చేసేందుకు వద్దిరాజు రవిచంద్ర గారు అప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారని మీరు అందరూ చెప్తున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు ఇంతమంది ప్రముఖులు ఈ గ్రామంలో ఉండటాన్ని బట్టి ఇంకెప్పుడన్నా వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది? ఎప్పుడైనా కలుసుకుంటారా వాళ్ళందరూ ప్రముఖులంతా వచ్చే సందర్భం ఉంది ఎప్పుడన్నా? ఉంది సార్. దాదాపుగా అందరూ కూడా ప్రతి సంవత్సరం ఒకసారి వారందరూ కూడా వ్యవసాయ అంటే ఎండాకాలంలో అప్పుడప్పుడు విడిదిగా వస్తూ అంటారు. అందరు వచ్చి ఇక్కడ 2-3 రోజులు వాళ్ళు కూడా సంతోషంగా క్రీడలు ఆటలు పోటీలు పెట్టుకొని అందరూ కూడా కలుసుకుంటారు సార్. అందరూ కూడా ఈ వేదిక పైన అందరూ కూడా ఒకరోజు కలిసి వారి యొక్క గురువులు అయితే కుమరయ్య గారు అయితే వారికి వాళ్ళ జ్ఞాపకార్థం కుమరయ్య గారి వర్ధంతి జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు సార్. ఇప్పుడు ఇదే గ్రామంలో మరో చారిత్రక నేపథ్యం ఉంది. నిజాం రజాకారులను తరిమి కొట్టడంలో తెలంగాణ చైతన్యాన్ని పురుడి విప్పినటువంటి గడ్డ ఇది. ఎందుకంటే తన యొక్క అక్షర రూపం దాల్చిన సిరాసుక్క లక్షల మెదలను కదిలిద్దని చెప్పి మహాకవి కాళోజీ నారాయణ గారు చెప్పినట్టుగా ఇక్కడ పత్రికను ప్రారంభించి ఇక్కడ వద్దిరాజు సోదరులు పత్రికను నిర్వహించి వారి యొక్క అక్షర బాణాలతోటి రజాకారుల గుండెల్లో బాణాలు దించినటువంటి చరిత్ర ఈ గ్రామం గడ్డలో పుట్టినటువంటి బిడ్డలకు ఉంది. ఇప్పుడు ఆ గ్రామంలో ఎక్కడ ఈ పత్రిక నడిపారు, ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఏర్పాటు చేశారు, ఆ గ్రామం ఆ ఇల్లు ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుని ఇప్పుడు మన బృందం ఇప్పుడు అక్కడ ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్దాం. చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఇనుగుర్తి గ్రామం నడిబొడ్డులో మనం ఇప్పుడున్నాం. ఇక్కడ ఈ గ్రామానికి అనేకమైన చరిత్రలు ఉన్నప్పటికీ ఇప్పుడు చెప్పబోయేది మరో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం. అదేంటంటే ప్రపంచ విప్లవ పోరాటాలలో అత్యున్నతమైనటువంటి పోరాటంగా చరిత్రకెక్కినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. అలాంటి వీరోచిత పోరాటానికి కూడా ఈ జిల్లా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా ఒకప్పుడు ఉన్నటువంటి ఇనుగుర్తి గ్రామం కూడా కేంద్ర బిందువుగా ఉండేది. అందుకని దానికి సాక్ష్యమే ఈ గ్రామంలో జరిగిన అనేక ఘటనలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు 1920 ప్రాంతంలోనే తెలంగాణ సాయుధ పోరాటానికి 48లో జరిగినటువంటి పోరాటానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి వద్దిరాజు సోదరులు దీన్ని ప్రింటింగ్ ప్రెస్ గా నడిపించి మొట్టమొదటి తెలుగు పత్రికను ఇక్కడ నుంచి నడిపినట్టుగా మనకి ఇక్కడ చరిత్ర బట్టి సాక్ష్యాలను బట్టి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇదే గ్రామానికి చెందినటువంటి తాజా మాజీ సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ గ్రామంలో జరిగినటువంటి మొట్టమొదటి దినపత్రికను ఇక్కడ నుంచి ఎక్కడ నడిపారు, దానికి సంబంధించిన హిస్టరీ ఏంటో ఒకసారి? ఇది నేను ఇనుగుర్తి సర్పంచ్ సార్, తాజా మాజీ సర్పంచ్. నా పేరు దార్ల రామ్మూర్తి. ఈ ఇనుగుర్తి గ్రామంలో ఇదే భవనంలో వద్దిరాజు రాఘవరంగారావు గారు, సీతారాం చంద్రరావు గారు అని 2 సోదరులు సాహితీవేత్తలు. వారు స్వయంగా 1921 ఆగస్టు 21వ తారీఖున తెలంగాణ ప్రాంతంలోనే తెలుగు దినపత్రిక అనేది ఒక నూతన దినపత్రికను వారు స్వీయ దర్శకత్వంలో రచించి వాళ్ళు మద్రాసు నుంచి ఒక ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చి వాళ్ళే ఇక్కడ ప్రింట్ చేసి రజాకార్ల ఆగడాలను, ప్రజలపై చేస్తున్నటువంటి ఆగడాలను గ్రామాల్లో సైకిళ్లపై తిరిగి ఆ పత్రికలను ప్రచారం చేసి వాళ్లకు పంపిణీ చేసి ప్రజలను చైతన్యం చేసినటువంటి చరిత్ర ఉన్నది. వారు నివసించినటువంటి పురాతన గృహం ఇది. ఇందులోనే ఆ ప్రింటింగ్ ప్రెస్ ను కూడా ఇందులోనే పెట్టి ఆ సాహితీవేత్తలైనటువంటి వద్దిరాజు సోదరులు నివసించినటువంటి ఈ గ్రామం ఇది చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిపోతుంది. మా గ్రామంలో దీన్ని ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఎన్నోసార్లు ఈ పత్రికా ముఖంగా తర్వాత ప్రింట్ మీడియా ముఖంగా కూడా ఎన్నోసార్లు చెప్పాము. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రసిద్ధి చెందినటువంటి సాహితీవేత్తలైనటువంటి వద్దిరాజు రాఘవరంగారావు గారు, సీతారామచంద్రరావు గారు నివసించి ఇక్కడ రచించినటువంటి తెలుగు పత్రిక స్థావరమైనటువంటి ఈ గృహాన్ని వాళ్ళు కాపాడి మ్యూజియంగా ఏర్పాటు చేసి దీన్ని పరిరక్షించవలసిందిగా, చరిత్రలో ఇది కాలగర్భంలో కలిసిపోకుండా భవిష్యత్ తరాలకు అందుబాటులో తీర్చిదిద్దే విధంగా దీన్ని కొనసాగించవలసిందిగా, పునర్నిర్మించి
దీని యొక్క మ్యూజియంగా ఏర్పాటు చేయాల్సిందిగా వారి వారసులకు కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాం. అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక గ్రామ సర్పంచ్గా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మా ఇనుగుర్తి గ్రామంలో ఉన్నటువంటి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ గ్రామంలో ఆ సాహితీవేత్తలైనటువంటి రాఘవరంగారావు గారు, సీతారామచంద్రరావు గారి శిలా విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలి. ఇది వద్దిరాజు రాఘవరంగారావు గారు, సీతారామచంద్రరావు గారు సాహితీవేత్తలు రచించినటువంటి తెలుగు పత్రిక స్థాపించినటువంటి గ్రామం. ఇది వారి గృహం. ఇక్కడనే ప్రింటింగ్ ప్రెస్ ను ఇక్కడ పెట్టుకొని ఇవన్నీ కూడా ఆనవాళ్ళండి. వారు నివసించినటువంటి ఈ వస్తు సామాగ్రి మొత్తం ఇక్కడే ఉంది. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు, చారిత్రక ఆనవాళ్ళు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది శిథిలమైపోయిందండి. ఈ గృహంలోనే వారు నివసించి ఇక్కడి నుంచే తెలుగు పత్రికను విశ్వవ్యాప్తం చేసి రజాకారుల ఆగడాలను సైకిళ్ల మీద తిప్పి ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి ఈ గృహం చారిత్రక ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఇలాంటి మహానుభావులు పుట్టినటువంటి ఇనుగుర్తి గ్రామంలో మేమందరం జన్మించడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇవ పెట్టెలు వెనకడ చేసినటువంటి చెక్క పెట్టెలండి ఇవన్నీ. వారు చేసినటువంటి మొత్తం సాహిత్యాన్ని ఇందులోనే భద్రపరిచేవారు. మొత్తం ఇంకా ఎన్నో రూములు ఉన్నాయి. చాలా వరకు శిథిలమైపోవంగా మిగిలినటువంటి ఈ గృహాలను మీరు చూడవచ్చు. ఇది చారిత్రక ఆనవాళ్ళుగా మన అందరికీ దర్శనమిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఇనుగుర్తి గ్రామాన్ని బహువిధాలుగా అన్ని విద్యల్లో, అన్ని భాషల్లో ఆరితేరినటువంటి నైపుణ్యత కలిగినటువంటి శిల్పకారులు, చరిత్రకారులు, సాహిత్యవేత్తలు అప్పుడు వారు సొంతంగా నిర్మించినటువంటి మిద్దె అంటే ఇప్పుడు అప్స్టేర్స్ అంటారు, బిల్డింగ్ ఒకదాని మీద ఒకటి ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నటువంటి నేటి తరుణంలో అప్పుడు ఒక 100-150 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి గృహం మిద్దె ఏర్పాటు చేసి ఆ పైనే మొత్తం స్లాబ్ కూడా కట్టినటువంటి ఇది డంగు సున్నంతో నిర్మించినటువంటి ఈ బిల్డింగు మన చారిత్రక పునాది కూడా కలిగి గట్టిగా ఇప్పటి వరకు కూడా ఎన్ని గడ్డపారాలతోటి తవ్వినా కూడా కూలిపోలే. రజాకారులు దీని మీద ఎన్నోసార్లు బాంబులు వర్షం కురిపించి ఎన్నో విధాలుగా దీన్ని ధ్వంసం చేద్దామని చేసినా కూడా ఇది శిథిలావస్థకు రాలేదు. ఇప్పుడిప్పుడే శిథిలమైపోతున్నది 150 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఇలాంటి వాటిని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. పైన నిర్మించుకున్నటువంటి మిద్దె మీదకి వెళ్ళడానికి మెట్లు కూడా అప్పుడు వాళ్ళ కళా నైపుణ్యంతో నిర్మించినటువంటి ఈ మెట్లు చూడండి. ఇది చరిత్రకు ఆనవాళ్ళు. కాబట్టి ఇలాంటి వాటిని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ దీన్ని మరో మ్యూజియంగా ఏర్పాటు చేసి వద్దిరాజు సోదరుల యొక్క చరిత్రను కనుమరుగు కాకుండా కాపాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. మరుగున పడినట్టు ఒక చారిత్రక ప్రాంతంగా ఉన్నటువంటి ఒకప్పుడు కాకతీయుల కాలంలో ఒక రాజధానిగా విలసిల్లిన ప్రాంతంలో మనం ఉన్నాం. అది ఏదో కాదు, మహబూబాద్ జిల్లాలోని ఇనుగుర్తి మండలం. ప్రస్తుతం ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనే కాకుండా తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేక చరిత్ర కలిగిన ఈ గ్రామంలో అనేకమైనటువంటి అంశాలు దాగున్నాయి. ఈ గ్రామం చరిత్రలో ఎన్నో విషయాలు మరుగున పడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి 1000 స్తంభాల గుడి కానివ్వండి, అట్లాగే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం కూడా నిర్మాణం అంతా కూడా ఈ గ్రామం నుంచే మొదలైంది. ఎందుకంటే వాస్తవంగా 1000 స్తంభాల గుడి అనేది ఇక్కడ నిర్మాణం జరగాల్సి ఉంది. ఎందుకంటే ఆనాడు కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు, అట్లాగే ఆ కాలంలో ఇక్కడ జరగాల్సినటువంటి 1000 స్తంభాల గుడిని అనేక కారణాలతోటి సాకు చూపి ఇక్కడ నుంచి తరలించారన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా, ఇప్పుడు ఈ హై స్కూల్ కూడా దీని కింద భూగర్భంలో ఒక రాజధాని నగరం కూడా ఉందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి ఒక ప్రాశస్త్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇదే ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ప్రాశస్తి చెందినటువంటి ఇనుగుర్తి మండలం. అలాగే ఒకప్పుడు కాకతీయుల కాలం నుండి రాజధాని నగరంగా వెలసిల్లిన ఒక ప్రధానమైన సాక్ష్యంతో ఇప్పుడు మనం కెరటం న్యూస్ ప్రేక్షకుల ముందుకి తెర మీదకి వస్తున్నాం. మనం ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుని మనం చూడొచ్చు. చెవులు నిక్కబుడుచుకొని ఒక కాలు ముందుకు చాపి శివుడు పిలిచిందే తడవుగా తక్కువ లేసి వచ్చేలాన్నటువంటి విగ్రహం ఇది. ఈ స్వరూపం మనకు తెలంగాణలో 2 ప్రాంతాల్లో ప్రధానం కనపడింది. ఒకటి 1000 స్తంభాల గుడి ముందు ఉన్నటువంటి ఇదే విగ్రహం, అలాగే రామప్ప దేవాలయం ముందు కూడా సరిగ్గా ఇదే విగ్రహాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇదివరకే కెరటం న్యూస్ ఛానల్లో మనం రామప్ప దేవాలయం యొక్క ఇది ఇనుగుర్తి గ్రామంలోని బొడ్రాయి సెంటర్ అండి. ఈ బొడ్రాయి సెంటర్లో ఇంతకుముందు చావడి బిల్డింగ్ అని పాత బిల్డింగ్ ఉండేది. అది శిథిలావస్థకు వచ్చింది కాబట్టి మేము
పాలకవర్గం వచ్చిన కొత్తలోనే దాన్ని అంటే కూల్చేసి కొత్త బిల్డింగ్ నిర్మిద్దామని చెప్పేసి మేము తలంచాము. కానీ నిధులు సరిపోక పరిస్థితులు అనుకూలించక అది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మేమందరం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరం, మా పాలకవర్గం, తర్వాత అందరూ రాజకీయ నాయకులు అందరం కూడా మా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల రవిచంద్ర గారు 7 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఈ స్థలాన్ని సరిపోదని చెప్పేసి కొత్తగా పక్కన ఇంకో ఒక లక్షలాది రూపాయల సొంత నిధులను, ఎంపీ గారి సొంత నిధులను మంజూరు చేసినటువంటి ఎంపీ రవిచంద్ర గారి వారి నిధులతోటి నిర్మించినటువంటి సీసీ రోడ్డు. ఇది మెయిన్ రోడ్డు. ఈ గ్రామంలో ప్రధానమైనటువంటి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఇది మెయిన్ చౌరస్తా కాబట్టి ఈ రోడ్డు 20 లక్షల రూపాయల నిధులతోటి ఇక్కడి సీసీ రోడ్ను నిర్మించారు. ఈ రెండు విడతలుగా, అంటే ఇంకొక 10 లక్షలు కూడా మాకు శాంక్షన్ చేయాలండి. చిన్న బిట్టు మధ్యలో మిగిలిపోయిందంటే దానికి కూడా సారు ఓకే అని చెప్పారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఈ దేవాలయానికి పునర్నిర్మాణానికి కూడా వారి భూరి విలారం ప్రకటించి దీని నిర్మాణానికి కూడా వారి వంతు సహకారం అందించారు. వారు కూడా ఇంకా ఇక్కడ ఇనుగుర్తి గ్రామంలో మిగిలిపోయినటువంటి శివాలయం ఉంది. ఆ శివాలయం, ఇక్కడ బ్రహ్మంగారి టెంపుల్, వాటి యొక్క నిర్మాణాలను కూడా శాశ్వతంగా పునర్నిర్మాణం చేస్తానని చెప్పేసి వారు మా అందరికి కూడా మాట ఇచ్చారు. ఇదే విధంగా ఏదైతే జీర్ణావస్థలో ఉన్నాయో ఈ గ్రామంలో